మనలో మన మాట ఎంత దాచావు? చెప్పను. బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పను. పోనీ చెప్పను. లాస్ట్ మెసేజ్ అకౌంట్ చెప్పను. బట్ ఒకటి చెప్తా, దేర్ ఆర్ టైమ్స్ ఒకసారి అయితే నేను ఇన్వెస్ట్మెంట్ ఇదే చెప్తా. నేను కొత్తగా షేర్స్లోకి వచ్చాను. నేను స్టాక్స్ షేర్స్ అనే కాన్సెప్ట్ కొత్తగా వచ్చా, చాలా ఎక్సైటింగ్. అది ఎలా అంటే గ్యాంబ్లింగ్ లాగా, ఎందుకంటే చాలా రిస్కీ. ఇప్పుడు కసినోస్ అంతా వెళ్తారు జనాలు, ఎందుకు డబ్బులంతా ఎందుకు వెళ్ళిపోతాయి, ఆడతారు, కొంచెం డబ్బులు వస్తాయి, అది ఒక ఎనర్జీ ఇస్తుంది, అడ్రినలిన్ రష్ ఇస్తుంది, అబ్బా ఇంత డబ్బులు వచ్చేసాయా అని మళ్ళీ ఆడతారు. ఏదో ఒక పాయింట్లో ఇలా ఓడిపోవడం స్టార్ట్ అవుతారు, అదంతా వెళ్ళిపోతుంది కదా. ఇదే స్టోరీ. షేర్స్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను, మస్తు నచ్చింది. అరే ఇలా షేర్స్ వేసి ఆ మార్కెట్ ఆ రోజు బాగుంటే ఆ షేర్ వాల్యూ ఇలా పెరుగుతూ ఉంటుంది. 10 రూపీస్ వేస్తే మధ్యాహ్నం లోపల 20 రూపీస్ కూడా అవ్వచ్చు ఆ లెవెల్కి. సో కొంచెం డబ్బులు వేసాను, పెరిగింది. వావ్, వాట్ ఇస్ దిస్ బ్యూటీ, మ్యాజిక్లా ఉంది అనుకున్నా. ఇంకొంచెం వేసాను. దెన్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్న ఒక పాయింట్లో బ్యాంక్ నుంచి అలౌ చేయట్లేదు. చూస్తే నా అకౌంట్లో 10 రూపీస్ ఉంది. అన్నీ ఇన్వెస్ట్ చేసేసా. అంటే ఓడిపోయా లేకపోతే ఖర్చు చేసేసా కాదు, ఏ లెవెల్కి ఇన్వెస్ట్ చేశానంటే అకౌంట్ ఖాళీ అయిపోయింది. సో మీకు అదే లాస్ట్ మెసేజ్ ఏమొచ్చింది అని అడిగారా? జస్ట్ లాస్ట్ మెసేజ్ కాదు, వన్ వెరీ షాకింగ్ మెసేజ్. యువర్ అకౌంట్ హ్యాస్ ఓన్లీ 10 రూపీస్. ఇప్పుడు ఆ డబ్బులు ప్రాఫిట్లో ఉన్నాయా, లాస్లో ఉన్నాయా, లేకపోతే మార్కెట్ కొంచెం ఓకే చేస్తుంది కాబట్టి కొంచెం ఇలా ఉంది. ఇప్పుడు అది ఇంకా తీలేమా బయటికి? తీయచ్చు, ఎప్పుడైనా తీయచ్చు. మరి ఇంకా ఇన్వెస్ట్మెంట్ టైం చూసుకుని తీస్తా. ఓకే.